3 సిటీలు అయిపోయినాయి, 4వ సిటీ ముచ్చర్లు అవుతుంది. ఫ్యూచర్ సిటీ అని దానికి ఒక పేరు పెట్టారు. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ, మిడిల్ సిటీ. ఇది పని. ఏమన్నా మాట్లాడితే తెలంగాణ నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం, మలి తొలి నిర్మాణం, ఎల్లకాలం తెలంగాణ పేరు చెప్పి బతికడే తప్ప 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పేరు చెప్పుకుంటూ ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ యాస ప్రాస ఉపయోగిస్తూ దుమ్మెత్తి పోస్తూ అసెంబ్లీలో ప్రజా సమయము 65 గంటలు 95 గంటలు నడిచినటువంటి అసెంబ్లీ అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు అందులో ప్రజా సమస్యల మీద పనికొచ్చిన ఒక్క మాట గురించి డిస్కషన్ ఏమైందో ఒక్కసారి పాత్రికేయులు మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ₹1 తెలంగాణ నుంచి పోతే 47 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలనే పెట్టాలా? మీరన్నా నిజం చెప్పాలి, లేదా మేమన్నా నిజం చెప్తాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి. మొన్నటికి మొన్న 119 కాన్స్టిట్యున్సీలలో దగ్గర 1200 కోట్ల రూపాయల ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పని చేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్తోనే. ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చారు ఎన్ఆర్ఈజిఎస్ అని. సాక్ష్యాలు కనపడంగా, 15th ఫైనాన్స్ కనపడంగా, 14th ఫైనాన్స్ కనపడంగా, ఇచ్చిన డబ్బు కనపడంగా, ఫ్లైఓవర్లు కనపడంగా, నేషనల్ హైవేస్ కనపడంగా, రైల్వే డబ్లింగ్ కనపడంగా, రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా, రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా, ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా, ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడ కూర్చున్నారు, రేపు మీరు ఏడ కూర్చుంటారు. గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు? వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్మ ఉందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు. వారు పోయి అక్కడ నిలబడ్డారు. ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అదే అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన. ఇది బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీ నది చేసిండు, అట్లాగే హుసేన్ సాగర్ కట్టిరు. ఇవాళ ఆయన చేసుట్లనే పత్తర్ఘాట్ ఉన్నది, ఆయనే చేస్తుండలా కబూతర్ ఖానా ఉన్నది, ఆయన చేసుట్లనే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ, ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి, రక్తం పిండి, పాలు పిండి, ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారు? ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకేమన్నా గజగజ అన్నదా? అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చేవ చచ్చిపోయారా?
అదా మీ పొగడతా? అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా? ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. మన రక్తమాంసాలను పిండి, ఆడవాళ్ళ చనుబాలు పిండి, ఆడవాళ్లను మనభంగం చేసి మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి ఇవాళ హైదరాబాద్ నగరము ఆయన షోకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూతు పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు. అది దానం నాగేందర్ గారి గెలుపోటములకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష వేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూతు పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు.